వెల్కమ్ బ్యాక్ టు మన టీజీ యూట్యూబ్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మనకు 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారు, మార్గదర్శకాలు అనే దానిపై కూడా మనకైతే ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తుంది అన్నమాట ప్రభుత్వం. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు అనేవి రూపొందిస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనకు అలాగే తనిఖీ చేయనున్నట్లు సమాచారాలు అయితే రావడం అయితే జరిగింది. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే తనిఖీ ఉందో దానికి సంబంధించి కూడా మనకు జరుగుతున్నాయి అన్నమాట. ఫేక్ సర్టిఫికేట్తోని ఎవరైతే పెన్షన్దారులు నెల నెల డబ్బులు తీసుకుంటున్నారో అర్హులు కాకుండానైతే వీరికైతే ఇప్పుడు పూర్తిగానైతే మనకు బయట పెట్టిందన్నమాట ప్రభుత్వం. అతి త్వరలో కూడా మనకు ఎవరైతే వృద్ధులు కానివ్వచ్చు, అలాగే వితంతువులు కానివ్వచ్చు, ఇలాంటి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని డబ్బులు ప్రతి నెల పొందుతున్నారో వీరికి సంబంధించి అయితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మీరు నిజమైన పెన్షన్దారులు అయితేనే, అంటే ఇప్పుడు ఒకవేళ మీరు నిజమైన వృద్ధులు కానివ్వచ్చు, అలాగే నిజమైన వారైతేనే ఈ వృద్ధులకు సంబంధించి అన్నమాట ఈ యొక్క అప్డేటు. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. నిజమైన వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్తోని ఎవరైతే చేసుకున్నారో వీరికి సంబంధించి అయితే ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అతి త్వరలో కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా స్పందించనున్నట్లు సమాచారం అయితే వస్తున్నాయి అన్నమాట. ఏదైతే ఆసరా చేయుత పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారంటే, ఈ పెంపు లాంటివి ఏమని చెప్పారంటే మనకు మంత్రి సీతక్క గారు కానివ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినట్లయితే తెలుస్తుంది. అతి త్వరలో కూడా పెంపు చేస్తున్నట్లు మనకైతే తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అన్నమాట. ఏదైతే పెన్షన్ పెంపు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలో ఒకటి ఏదైతే మనకు తెలంగాణలో బడ్జెట్ కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అన్నమాట. 3,00,000 కోట్ల రూపాయలు అయితే ఈ బడ్జెట్ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే బడ్జెట్ అయితే రూపొందించినట్లయితే తెలుస్తుంది. అతి త్వరలో కూడా పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట ప్రభుత్వం. పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అంటున్నారు, మరి అది అంటున్నారు ఇది అంటున్నారు, టైంకి నెల నెల డబ్బులు పడతలేవు, మరి మీరు ఎలా చెప్తున్నారు అని అయితే మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు అన్నమాట. ఎవరు కూడా కంగారు పడకండి. ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో పెంపు లాంటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని అందరైతే సపోర్ట్ అయితే చేయండి. సో మళ్ళీ కలుసుకుందాం.